ఇప్పటికి కూడా స్టిల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా కాల్ అయితే మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదా? రెస్పెక్ట్ అయితే మటుకు 100% ఉందండి మనకి. మా దగ్గరే ఉంటున్నారు. మీరు కాలు ఎక్కడైనా బండి మనకి ఇబ్బంది పెట్టినా కూడా మీరు దానికి కూడా మీరు మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకు మంచి సపోర్ట్ ఇస్తారు మీరు. దాని గురించి అయితే మేము 100% మీకు చాలా మాకు బాగా సపోర్ట్ అయితే దొరుకుతుంది మాకు. దాని గురించి అయితే మేము అయితే 100కి 200% మేము అయితే గ్యారంటీ ఇస్తాం మేము దాన్ని. Hello, hi friends, welcome back to my channel Prayana Sandari. Hope you all are doing well. So Prayana Sandari ద్వారా జార్జియాకి డబ్ల్యూస్కి ఎంతమంది అయితే వచ్చారో వాళ్ళ నుంచి నేను ఇంటర్వ్యూస్ చేస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నా ద్వారా సపోర్ట్ తీసుకొని ఇక్కడ దాకా జార్జియా వరకు ల్యాండ్ అయ్యారో సో ఆ పర్సన్ ఒక అతన్ని పిలుస్తాను, ఇంటర్వ్యూ చేద్దామా? లెట్స్ గో. రండి బ్రదర్. నమస్తే అండి. యా, సో ఈ బ్రదర్ వచ్చేసి మన ప్రయాణ సందడి ద్వారా ఎటువంటి సపోర్ట్ దొరికింది, ఇక్కడికి వచ్చాక ఆయన ఏ విధంగా వర్క్ చేస్తున్నాడు, ఆయనకి ఎంత అర్నింగ్ వస్తాయో ఆయన మాటల్లోనే విందాం, ఓకేనా? సో ఈ బ్రదర్ పేరు వచ్చేసి పోలయ్య. సో పోలయ్య గారు ఎలా ఉంది జార్జియా డబ్ల్యూసీలో ప్రయాణ సందడి చెప్పిన విధంగా మీకు ఏ విధంగా హెల్ప్ అయింది, ఎలా మీరు వర్క్ చేస్తున్నారు ఒకసారి మీ మాటల్లో చెప్పండి. ఓకే సార్. ఓకే అండి. నా పేరు వచ్చి మీకు ఆల్రెడీ మీకు ఇచ్చాను. అది నా పేరు బేసార పోలయ్య, ఏపీ విజయవాడ దగ్గర గుడివాడ అని చెప్పాను. మీకు నేను ఎలాగైతే ఖత్తర్ రీచ్ అయ్యానో ఖత్తర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈయన ఇచ్చిన సపోర్టు అంతెంత కాదు, చాలా మంచి సపోర్టు, నాకు ఫీడ్బ్యాక్ అన్నది చాలా బాగా ఇచ్చారు. ఈయన ఇచ్చిన తర్వాత అలాగే నాకు ఈ ఓల్ట్ అన్న దాంట్లో కూడా నాకు సపోర్ట్ చాలా బాగా చేశారు. ఈయన నాకు ఓల్డ్ ఐడి ఇప్పించడం కానించి ఏదైనా కానీ నాకు మంచి సపోర్ట్ ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా కానీ రెస్పాండ్ అవ్వడం కానించి ఏదైనా కానీ బాగా నాకు సపోర్ట్ చేయడం అన్నది ఇప్పుడున్న ఏజెంట్లు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా ఎవరి ఫీడ్బ్యాక్ నాకు ఇచ్చారు. ఈయన సపోర్ట్ కానీ ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వడం కానీ లేదు నేను బండి కొనుక్కోవడానికి నాకు సపోర్ట్ ఇవ్వడం కానీ ఏదైనా కానీ చాలా బాగుంది. అదే విధంగా మీరు ఖతార్ లో ఉన్నప్పుడు మమ్మల్ని కలిశారు. అవును సార్. అవునండి. ఖతార్ లో ఉన్నప్పుడు మీరు మాకు కలిసారు. అవునండి. కలిసిన తర్వాత పోలయ్య మీ గురించి అప్పుడు నేను తెలుసుకున్నారు, అప్పుడు నేను మీకు పరిచయం అయ్యాను. అవును సార్. అవునండి. సో ఏ విధంగా మీరు తర్వాత జార్జియాకి రీచ్ అవ్వాలో అక్కడ నుంచి ఇక్కడ జార్జియాకి వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా సో ఏ విధంగా ప్రయాణ సందర్భం మీకు హెల్ప్ చేసిందో మీ మాటలో చెప్పారు కాబట్టి సో మీకు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయి? ఎర్నింగ్స్ అంటే కనుక ఎర్నింగ్స్ వస్తువులకు మనకి మనం మార్నింగ్ ఇక్కడ 9 స్టార్ట్ అవుతే అవును మళ్ళీ మనం దీంట్లో బ్రేక్ తీసుకోవచ్చు తీసుకోకపోవద్దు అన్నది మన ఇష్టమే కదా. మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు లాగిన్ అవుతారు? మార్నింగ్ 8:30 కా నుంచి మామూలుగా అయితే 8 కల్లా వెళ్ళిపోతాను. నేను 9 కా నుంచి నేను స్టార్ట్ అవుతాను. 9 కల్లా నేను స్టార్ట్ అయిపోతాను. మళ్ళీ ఈవినింగ్ 9 కల్లా నేను క్లోజ్ చేస్తాను. నేను క్లోజ్ చేసిన తర్వాత మధ్యాహ్నం 1 అవర్ 2 అవర్ నేను బ్రేక్ తీసుకుంటాను. నేను అంటే 2 అవర్స్ మాక్సిమం 2 అవర్స్ తీసుకుంటా. మళ్ళీ మైగా మనకి గ్యాప్ వస్తుంది, ఒక 10 మినిట్స్ కా నుంచి ఒక టైంలో 15 మినిట్స్ అలా గ్యాప్ వస్తుంది. గ్యాప్ వచ్చినా కూడా నేను ఎర్నింగ్ ఎలా ఉంటుంది అంటే మనకి ఇక్కడ 1 డే ఫర్ 120 జెల్స్ గా నుంచి నేను కంటిన్యూగా నేను డ్యూటీ చేసుకొని బాగుంది అంటే 160 180 వరకు దీంట్లో నేను ఎర్న్ చేశాను. నేను దీంట్లో 180 వరకు నేను ఎర్న్ చేశాను. 180 జెల్స్ అనగా 180 జెల్స్ అంటే 3,324 5,400 వరకు నేను దీంట్లో పర్ డే 5,400 మన ఇండియన్ కరెన్సీలో నేను ఇక్కడ ఎర్నింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ నాకు ఇబ్బంది అయితే లేదు, చాలా బాగుంది. ఓల్డ్ కంపెనీలో ఓల్డ్ ఎర్నింగ్ లో ఎక్సలెంట్ గా ఉందండి దీంట్లో బట్టి మనకి. సో మీకు అలా దాని మీద ఆ ఆదాయం మీద మీకు మంచి హ్యాపీగా ఉన్నారా? మీరు మంచి హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఉన్నామండి ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మాటలో చెప్పలేమండి ఇప్పుడు, ఎందుకంటే 5,000 ఇప్పుడు కనీసం లేదంటే అట్లీస్ట్ వేసుకున్నా మనకి రోజుకి 4,000 అయితే కనుక యావరేజ్ మీద వేసుకున్నా మన కష్టపడిన దాన్ని బట్టి రోజుకి నెల వస్తువులోకి 1,60,000 అయితే కనుక నేను 1,00,000 నుంచి 1,20,000 వరకు తీసుకుంటాను. నేను తీసుకున్న తర్వాత దీంట్లో నా ఎక్స్పెన్సివ్ వచ్చేసి ఒక 20,000 పోతుంది. నాకు 20,000 పోతున్నాయి. 20,000 ఫుడ్కి ఏదైనా కానీ ఒక 20,000 పోతుంది. 20,000 పోయినా నేను ఈజీగా వెళ్ళలేదు అనుకున్నా ఇంటికి వస్తువులోకి 80,000 నుంచి 1,00,000 వరకు నేను ఇంటికి పంపించగలుగుతున్నాను. వండర్ఫుల్. సో ఎవరైతే గనక డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉండి నైపుణ్యం ఉండి కొద్దిగా యాక్టివేట్ ఉంటే గనక వాళ్ళకు డెఫినెట్ గా 100% ఈయన చెప్పిన విధంగా పోలయ్యనే కమాయిస్తున్నాడు, ఇక్కడ సంపాదిస్తున్నాడు. ఆయన చెప్పిన విధంగా లైవ్ ఇది రియాలిటీ, ఇది ఏదో కాదు. కావాలంటే మీరు కనెక్ట్ అవ్వండి,
సో ఇతనికి ఛానల్ కూడా ఉంది ఫ్రెండ్స్, చూడండి ప్రయాణ సందులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఇతనికి యూట్యూబ్ ఛానల్ ఉంది. ఈ యూట్యూబ్ ఛానల్ పేరు జార్జియాలో తెలుగు అబ్బాయి అని చెప్పేసి. సో కాబట్టి ఫాలోఅప్ చేయండి, ఫాలో అని కూడా. సో ఇతను ఒక మంచి, ఇతని నంబర్ కూడా ఈయన ఛానల్లో ఉంటుంది, కనెక్ట్ అవ్వండి. ఇతను రియాలిటీ చెప్తాడు, ఎంత సంపాదిస్తున్నాడు ఏంటిది, సో ఆయన మాటలతోనే తెలుసుకోవచ్చు. సో ఇతనికి ప్రయాణ సందడి ద్వారా ఇక్కడ లేనప్పుడు, జార్జియా అనే కాన్సెప్ట్ లేనప్పుడు ఖతార్ నుంచి ప్రయాణ సందడిని చూసి వచ్చిన థాట్ ఇది. సో ఇక్కడికి వచ్చాక ఈయన మాటల్లో చెప్పారు, విన్నారు కదా, ఇక్కడికి వచ్చాక ఎటువంటి సపోర్ట్ దొరికింది, ఆ తర్వాత ఎటువంటి ఎర్నింగ్స్ ఉన్నాయి, ఇప్పటికి కూడా స్టిల్స్ ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ కాల్ అయితే మీకు రెస్పాండ్ అవుతున్నారా లేదా? రెస్పెక్ట్ అయితే మటుకు 100% ఉందండి మనకి. మా దగ్గరే ఉంటున్నారు. మీరు కాలు ఎక్కడైనా బండి మనకి ఇబ్బంది పెట్టినా కూడా మీరు దానికి కూడా మీరు మాకు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి మాకు మంచి సపోర్ట్ ఇస్తారు. మీరు దాని గురించి అయితే మేము 100% మీకు చాలా మాకు బాగా సపోర్ట్ అయితే దొరుకుతుంది మాకు. దాని గురించి అయితే మేము అయితే 100కి 200% మేము అయితే గ్యారంటీ ఇస్తాం. మేము థ్యాంక్ యూ సో మచ్ పోలా ఫర్ యువర్ లవ్లీ ఫీడ్బ్యాక్ ఆన్ ప్రయాణ సందడి. సో అదే విధంగా ఇంకా ఎవరైనా రావాలంటే కనుక ప్రయాణ సందడిని ట్రస్ట్ చేయొచ్చా వద్దా? 100% చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో మీకు ఉన్నది అంటే చెప్తున్నారు మీకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరెవరో మీకు వీడియోలు తీసి మీకు పెడుతున్నారు. దీంట్లో ఎలాగంటే క్యాషరీలో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, లేదంటే హోటల్స్ లో జాబ్స్ ఉన్నాయని చెప్పేసి, ఇంకా చాలా 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 మనకు చెప్తున్నారు. ఈ నెలకు కాదు, ఉన్నదట్టుగా మనకి చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే దీంట్లో ఓల్డ్లో మనం డ్రైవింగ్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బట్టి ఎర్న్ చేసుకుంటే దీంట్లో మీరు 100%గా 100 నుంచి 150 వరకు మనం ఓపిక మేము చెప్తున్నాం కదండి. ఇప్పుడు 9 hours 10 hours మనం వర్క్ చేసుకుంటే దీంట్లో మనం ఎంత ఎర్న్ చేసుకుంటే అంత. ఇప్పుడు మీరు 100 చేసుకోవచ్చు, 120 చేసుకోవచ్చు, 150 చేసుకోవచ్చు, 180 చేసుకోవచ్చు. అలా మనం ఎంత ఎర్న్ చేసుకుంటే దీంట్లో అంత ఉంది. కానీ హోటల్స్ గురించి కూడా కొంతమంది రీసెంట్ గా మనకు వీడియోస్ చేస్తున్నారండి. ఇప్పుడు మీరంటే ఉన్నట్టుగా చెప్పారు, ఇలా ఎలా ఉంటుందో వర్క్ అని చెప్పి. హోటల్ జాబ్స్ కొత్తలోకి మీరు ఉన్నది ఓపెన్ గానే చెప్తున్నారు. 35 నుంచి 40 ఇండియా కరెన్సీ 40,000 వస్తాయని చెప్పేసి. సేమ్ ఇది యాజిబుల్ గా అలాగే జరుగుతుంది ఇక్కడ. వాళ్ళు ఏదో చెప్పారు క్యాసినోలో జాబ్స్ ఉన్నాయి, 150,000 వస్తాయి, ఇవన్నీ కూడా ఆ థాట్ మీరు పెట్టుకోవద్దు మై ఫ్రెండ్స్. ఏదైనా ఉందంటే కనుక రియాలిటీగా మన ప్రయాణ సందడిని మన రాజ్ కుమార్ గారిని నమ్మండి మీరు 100%గా. ఆయన ఇక్కడ ఏదైతే మనకు చెప్తున్నారో ఆ వర్క్స్ అయితే ఇక్కడ మనకి ఇక్కడ 100% మనకు దొరికితే ఇక్కడ మనకి దాంట్లో బట్టి మీరు 100% మీరు నమ్మొచ్చు. మీరు దాంట్లో అయితే డౌట్ లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాంప్లిమెంట్స్ అండ్ ప్రయాణ సందడి పోలయ్య గారు. సో ఫ్రెండ్స్, ఇది ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి ఇంగ్లీష్ మాట్లాడగలిగి నావిగేషన్ కనుక మీరు ఫాలో అప్ అయితే, నిజంగా మీకు ఇంటర్నల్ గా ఇంట్రెస్ట్ ఉంటే కనుక, అబ్రాడ్ విజన్ ఉండి డిజైర్ ఉంటే, కోరిక ఉంటే కనుక తప్పకుండా మీరు ప్రయాణ సందడిని అప్రోచ్ అవ్వండి. డౌట్ఫుల్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే కనుక మీరు డెఫినెట్ గా మాకు కనెక్ట్ అయ్యి, మా ఆఫీస్ హబ్సిగూడలో ఉంది, రోజు ఓపెన్ ఉంటుంది, మా స్టాఫ్ మీతో మాట్లాడతారు. డెఫినెట్ గా మీకు సజెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా సక్సెస్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ఫ్రెండ్స్, సక్సెస్ అనేది ఒక సక్సెస్ పీపుల్ని మీట్ అయినప్పుడు మీకు సక్సెస్ జరుగుతుంది. ఒక ఫాల్స్ స్కామ్ జరిగినప్పుడు ఖచ్చితంగా స్కామర్ దగ్గర పోతే కనుక స్కామ్లు ఇరుక్కున్నట్టే మీరు. సో డెఫినెట్ గా మీరు సక్సెస్ పీపుల్ని మీట్ అవ్వండి, మీ జీవితాల్లో సక్సెస్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. 100% సార్, మీరు మిమ్మల్ని నమ్ముకున్న అందరూ కూడా కంపల్సరీగా అందరూ మీరు బాగుంటది. మీ ద్వారాగా కొంతమంది తీసుకొచ్చి వాళ్ళ లైఫ్ కూడా బాగుంటదని చెప్పి మీకు చాలా నమ్ముతున్నాను నేను. మీ ప్రయాణ సందడి ద్వారా ప్రయాణం చేయడం కూడా నిజంగా సందడిలా ఉంది. ఇది నిజంగా చాలా హ్యాపీగా ఉంది, చాలా బాగుంది. ఇది నిజంగా పేరు పెట్టారు కానీ చాలా బాగుంది ఇది. ఎందుకంటే నేనైతే నేను ఫుల్ హ్యాపీ. మై ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే రావాలనుకుంటే కనుక మన రాజ్ కుమార్ ద్వారా మీరు రండి. 100% మనం సక్సెస్ అవుతాం మనం. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, వన్స్ అగైన్ ఫ్రెండ్స్, ఇతని ఛానల్ మర్చిపోకండి, జార్జియాలో తెలుగు అబ్బాయి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది అబ్బాయికి. సో ఈ రోజు వోల్ట్ మీద ఉన్నాడు, కొద్దిసేపు ఇంటర్వ్యూ అంటే సరే ఇప్పుడే వచ్చేసి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. దాని టైం కూడా వేస్ట్ చేస్తున్నాను. ఓకే సార్, నో ప్రాబ్లం సార్. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడేది అనేది మనం చేసిన తప్పేం లేదు. నేను ఆల్రెడీ ఇప్పుడు డెలివరీ చేసుకొస్తున్నాను. ఇవాళ నా ఎర్నింగ్ ఏంటన్నది కూడా మీకు పెట్టాను ఆల్రెడీ, మీరు చూడండి. నేను ఆల్రెడీ నేను అప్లోడ్ చేయడం చేశాను. మీరు చూడండి, నా ఎర్నింగ్స్ కూడా మీకు డిస్ప్లే నేను పెడతానని చెప్పి నేను ఆల్రెడీ పెడుతున్నాను. చూడండి, మీరు పెట్టాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్. ఇంకొక ఇంటర్వ్యూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. స్టే ట్యూన్.